కానీ ట్రంప్‌కి స్టాక్ మార్కెట్ ఫేవరబుల్ పర్సన్ అని అంటారు కదా! ఆఫ్టర్ దిస్ ఎలక్షన్స్ ఆయనకి రేపు ప్రమాణ స్వీకారం అయిన తరువాత స్టాక్ మార్కెట్‌కొచ్చేసరికి చాలా బెనిఫిట్స్ మనకి ఉంటాయి అని ఒక హోప్‌లో ఉన్నారు జనాలు అని అంటున్నారు. మరి అది ఎంతవరకు నిజం? ట్రంప్ స్టాక్ మార్కెట్ కంటే కూడా క్రిప్టో ఫేవరబుల్ పర్సన్. ఓకే. ఓకే, ఆయన బిజినెస్ కి ఫేవరబుల్. ఇట్ ఈస్ నాట్ అబౌట్ స్టాక్ మార్కెట్. సో ఎకానమీని బాగా బూస్ట్ చేయాలి, బిజినెస్ ని బాగా బూస్ట్ చేయాలి ఈ మైండ్ సెట్ ఉండేటువంటి వ్యక్తి. సో ఆ మైండ్ సెట్ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో వర్కౌట్ అవుతుందా అని అంటే ఐ డోంట్ థింక్ సో. ఓకే. దానికి గల రీజన్ మనకి ఇన్ఫ్లేషన్ ఇంకా కంట్రోల్లోకి రాలేదు. యుఎస్ లో కూడా 2% అండ్ బిలో వస్తే అది ఫెడ్ కంఫర్ట్ జోన్ కింద పరిగణిస్తారు. అది ఇంకా 2% బిలోకి రావట్లేదు. అండ్ దాంతో పాటుగా మనకి లైక్ ఇండియాలో కూడా ఇన్ఫ్లేషన్ నెంబర్స్ అనేవి కానీ, జీడిపి నెంబర్స్ కానీ, సో ఎక్కడ చూసినా కానీ కొంత అన్సర్టనిటీ ఎకనామిక్ పరంగా కనిపిస్తోంది. ఓకే. ఇప్పుడు ఎకానమీని బూస్ట్ చేయాలి అంటే వడ్డీ రేట్లను బాగా కట్ చేయాలి. హుహు. వడ్డీ రేట్లు కట్ చేయాలి అని అంటే ఇన్ఫ్లేషన్ బాగా తగ్గుండాలి. ఇన్ఫ్లేషన్ తగ్గకుండా వడ్డీ రేట్లు కట్ చేయడం అనేది సాధ్యం కాదు. సో దానికి తోడు ఇప్పుడు ట్రంప్ గారు వస్తే ఎకానమీని ఇంకొంచెం బూస్ట్ చేస్తారు. ఆయన బూస్ట్ చేసే ఇన్ఫ్లేషన్ ఫిగర్ ఇంకొంచెం పెరగచ్చు అనే ఒక కన్సర్న్ ఉంది. వాళ్ళు అట్లా బై అనే ఛాన్స్ ఇదే కనుక జరిగితే ఫెడ్ అనేది కానీ, ఫెడ్ అవ్వచ్చు లేదా ఇండియాలో ఆర్బీఐ అవ్వచ్చు, వీళ్ళెవరూ కూడా ఇన్ఫ్లేషన్ కంట్రోల్లోకి రాకుండా అయితే ఇంట్రెస్ట్ రేట్ కట్స్ తీసుకోరు. ఓకే. ఇంట్రెస్ట్ రేట్ కట్ తీసుకోకపోతే మనలాంటి సామాన్యులు సహజంగానే కొంతవరకు టైటన్ సిచ్యువేషన్ లోకి వెళ్ళిపోతారు. దీని ఎకనామిక్ టైటనింగ్ ప్రాసెస్ అని అంటారు. ఎప్పుడైతే ఇన్ఫ్లేషన్ అనేది బాగా పెరుగుతుందో దాన్ని తగ్గించే ప్రయత్నంలో మానిటరీ పాలసీస్ తీసుకొని వస్తారు. మానిటరీ పాలసీ అని అంటే ఇది ఇంట్రెస్ట్ రేట్ పెంచటం ఇట్లాంటివన్నీ.